Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్ 2025లో జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ఏ సెక్టర్స్లో హైరింగ్ పెరగబోతుంది అండ్ ఏ సెక్టర్స్లో హైరింగ్ గురించి అసలు డిస్కషన్ కూడా పెద్దగా జరగట్లేదు. దీన్ని బట్టి మనం రెండు చూడొచ్చు. ఒకటి, స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా జాబ్ మార్కెట్లోకి వెళ్తున్నారో వాళ్ళకి అసలు బయట మార్కెట్ ఎలా ఉంది అన్న రియాలిటీ చెక్ తెచ్చుకోవడానికి ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో సిబిఎన్ గారు ఆయన జాబ్ క్రియేషన్ ఛాలెంజ్ తీసుకున్నారు కదా, 20 lakh జాబ్ క్రియేషన్ చేస్తామని చెప్పేసి. సో ఆ ఛాలెంజ్ అనేది 2025లో ఎంత ఈజీ అవబోతుంది లేదా ఎంత టఫ్ అవబోతుంది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం కూడా తెచ్చుకోవచ్చు. ఎనీవేస్, సిబిఎన్ గారికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలానూ ఉంటుంది. He'll have all the resources to get a line of sight on how the coming days from an industry standpoint is going to be, but let's have our own point of view in this episode. Okay, so first, good news. ఏ సెక్టర్స్లో పరిస్థితి బాగుండబోతుందో ఫస్ట్ చూద్దాం. యాజ్ యూజువల్ మా అందరికీ తెలిసిందే, ప్రతి సెక్టర్లో ప్రతి ఇండస్ట్రీలో ఏఐ అనేది రంగప్రవేశం చేసేసింది అండ్ జాబ్స్ని ఇంకా రీప్లేస్ చేసేస్తాయి అన్న సిచ్యువేషన్కి ఇంకా రాకపోయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీప్లేస్మెంట్కి దగ్గరగా వస్తున్నాయని చెప్పి మనందరికీ తెలుస్తుంది. ఇట్స్ నాట్ న్యూ థింగ్. ఎస్పెషలీ గూగులే చెప్పింది స్వయాన. గూగుల్లో రాసే కోడ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూజ్ చేసే ఏఐఏ జనరేట్ చేసేస్తుంది వాళ్ళ కోడ్ అంతా అని చెప్పేసి గూగులే చెప్తుంది. మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఆ వచ్చిన కోడ్ని టెస్ట్ చేయడానికి, అంటే యూసేజ్కి ఫిట్గా ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి మాత్రమే మాన్యువల్ ఇంటర్వెన్షన్ వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. లేదు అంటే మిగతాదంతా కూడా కోడ్ రైటింగ్ మొత్తం ఏఐ ద్వారానే జరిగిపోతుందని చెప్పేసి అన్నారు. నేనైతే అది కూడా నమ్మను. టెస్టింగ్ కూడా ఏఐ ద్వారానే వాళ్ళు చేసేస్తూ ఉంటుంటారు. బయట మనకి ఐ వాష్ కోసం మరీ ఇంకా ఎవ్రీథింగ్ ఏ అని చెప్పేస్తే పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి దే కాంట్ దట్ విల్ బీ టూ బిగ్ థింగ్ టు హ్యాండిల్. సో ప్రాబ్లీ దానికోసం ఒక ఐ వాష్ ఎక్సర్సైజ్ కింద వాళ్ళు ఆ టెస్టింగ్ పార్ట్ కోసం అది మనుషులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక డిఫెన్స్ లాగా అక్కడ పెట్టుంచారనేది నా స్పెక్యులేషన్. దిస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ మే బీ రాంగ్ హియర్. సో యాక్చువల్గా అదే మొత్తం చేసేస్తూ ఉంటుంది, టెస్టింగ్ కూడా అదే చేస్తూ ఉండొచ్చు అనేది నా స్పెక్యులేషన్. ఓకే, సో పాయింట్ ఏంటి అంటే హైరింగ్ ఎక్స్పాన్షన్ ఇన్ 2025 ఈజ్ గోయింగ్ టు కమ్ మేజర్లీ ఇన్ ద ఏరియాస్ ఆన్ న్యూ టెక్నాలజీస్ లైక్ ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించిన సెక్టర్స్లో. ఓకే, ఈ ఏరియాస్లో 9 to 10% ఇంక్రీజ్, హైరింగ్ ఇంక్రీజ్ ఉంటుంది కంపేర్ టు 2024 అని చెప్పేసి ఒక ఎస్టిమేట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్లో 2024 లానే ఉంటుంది అనేది one of the estimates. Okay, and at a high level sector wise చూస్తే ఐటీ సెక్టర్ is set to post 15% growth in hiring in 2025. దీన్ని డ్రైవ్ చేసేది టూ ఆస్పెక్ట్స్. ఒకటి మల్టీ క్లౌడ్ అడాప్షన్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, జీసీసీస్. వరల్డ్లో ఉన్న ఎంటైర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో 50% ఇండియాలో ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ డే టిల్ ద ఎండ్ ఆఫ్ 2025 ఒక కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇండియాలో ఓపెన్ అవబోతుంది. సో దాట్స్ ఆన్ ఐటీ సెక్టర్ ఫ్రంట్. టెలికామ్ సెక్టర్కి వచ్చేసరికి 11% హైరింగ్ is projected to grow, and this is again driven by advancements in AI, 5G and IoT with demand for skills in edge computing, software design, networking, network function virtualization and cyber security. Okay, and retail sector ko vachesariki it's a mix of both traditional and tech enabled roles. 12% hiring growth undabotundanta. The sector is driven by the resurgence of experiential brick and mortar stores and growing consumer spending in tier 2 and tier 3 cities. ఓకే, సో ఓవరాల్గా ఏఐ, ఎంఎల్ అండ్ న్యూ టెక్నాలజీస్ బేస్డ్గానే ఇక్కడ ఏఐ, ఎంఎల్ అండ్ న్యూ టెక్నాలజీస్ బేస్డ్గా ఉన్న సెక్టర్స్ అండ్ బేస్డ్గా ఉన్న రోల్స్ వాటి సినారియో గ్రీన్గా ఉంది. రీజనబ్లీ మంచి అవుట్లుక్ కనిపిస్తుంది 2025కి. కానీ ఇక్కడ ద బిగ్గర్ క్వశ్చన్ ఈజ్, ఇవి ఎన్ని జాబ్స్ ఉంటాయి? ఇవన్నీ హై క్వాలిటీ జాబ్స్, హైలీ స్కిల్డ్ జాబ్స్, ఇవన్నీ ఎన్ని ఉంటాయి? అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారు లేదో, మ్యాసివ్ స్కేల్లో జాబ్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఉండే ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్, షూ మ్యానుఫ్యాక్చరింగ్ అవచ్చు, అపెరల్, టెక్స్టైల్, ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ సంబంధించిన జాబ్స్ గురించి ఎక్కడైనా మీకు డిస్కషన్ జరుగుతుందా? చెప్పండి చూద్దాం. దాట్ బ్రింగ్స్ అస్ టు ద క్వశ్చన్, మన స్టేట్లో సిబిఎన్ గారు జాబ్ క్రియేషన్ ఛాలెంజ్ని ఎట్లా హ్యాండిల్ చేయబోతారు ఈ ఇయర్లో 2025లో అని చెప్పి చూస్తే బ్రాడ్లీ ఒక 2-3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, దెర్ ఇస్ పాజిటివ్ మూమెంట్ ఆన్ జీసీసీ సైడ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సైడ్ వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ అ పాజిటివ్ థింగ్. ఐటీ కంపెనీస్తో డిస్కషన్స్ ఇస్ కమింగ్ అవుట్ టు బి అ పాజిటివ్ థింగ్. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ స్కిల్ సెన్సెస్ అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. ఓకే, అండ్ ద డౌన్ సైడ్ ఆఫ్ దాట్ ఈస్ దట్స్ గోనా టేక్ till 2025 December end.
సో ఎంటైర్ ఇయర్ స్కిల్ సెన్సెస్ కండక్ట్ చేయడంలోనే నడిచిపోతుంది. అండ్ థర్డ్ థింగ్, మ్యాసివ్ స్కేల్లో జాబ్ క్రియేషన్ ఆపర్చునిటీస్ అవెన్యూస్ ఏం ఓపెన్ అప్ చేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, మాస్ స్కేల్లో జాబ్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ ఇయర్లో అనేది దే ఆర్ యెట్ టు పబ్లిష్. ఓకే, ఐఎమ్ కీన్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్స్ గోన్ కమ్ అప్ ఫ్రమ్ సిబిఎన్ గారు సైడ్. ఇండియాస్ బెస్ట్ పాలసీస్ అని చెప్పేసి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, టెక్స్టైల్ సంబంధించి, ఐటీ వీటన్నిటి పబ్లిష్ చేశారు. దాని మీద రెస్పాన్స్ ఎలా ఉందో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ టు బీ మోర్ టాంజిబుల్ అండ్ మోర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్, సిబిఎన్ గారు వై డోంట్ యూ నేను ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టే ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వై డోంట్ యూ పబ్లిష్ ద టార్గెట్స్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ Jan 2025 టిల్ December 2025. ఆన్ వన్ హ్యాండ్ మీరు స్కిల్ సెన్సెస్ రన్ చేస్తా ఎన్ని జాబ్ ఆపర్చునిటీ, ఎన్ని జాబ్స్ మీరు క్రియేట్ చేయబోతున్నారు, ఎన్ని జాబ్స్ ల్యాండ్ అవబోతున్నాయి మన ఆంధ్రాలో అనేది మీరు మంత్ ఆన్ మంత్ టార్గెట్స్ పెట్టి ఎంత ప్రోగ్రెస్ చూపిస్తున్నారో అనేది మీరు పబ్లిక్ ఎందుకు చెప్పకూడదు. అండ్ వై డోంట్ యూ పుట్ దట్ అప్ ఇన్ అ డాష్ బోర్డ్ దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ పర్సన్, రైట్? సో వై డోంట్ యూ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ కీప్ థింగ్స్ ట్రాన్స్పరెంట్ దట్ విల్ మేక్ యువర్ డెలివరీ more seamless and more transparent and accountable to the public, right? So you can't micromanage everybody in the government to your target, to meet your targets. So public కి accountability వదిలేస్తే public కి క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సార్ ఇదిగోండి ఇది చెప్పారు మీది రాలేదు ఆర్ వచ్చింది వెరీ గుడ్, సో దట్ యూ కెన్ గెట్ దట్ ఫీడ్బ్యాక్. మీరు ఐవీఆర్ ఇట్లా ఎలాగో క్యాప్చర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐ థింక్ దట్ విల్ హెల్ప్ యూ. సో ఐ డోంట్ నో వై సిబిఎన్ గారు ఇస్ నాట్ డూయింగ్ దాట్. దట్స్ బిగ్ $1 million క్వశ్చన్ టు మీ. నేను అన్ని ఎపిసోడ్స్లో రిక్వెస్ట్ చేస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా నేను నా రిక్వెస్ట్ని ప్రజెంట్ చేస్తున్నాను. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? మీరు ఏపీ అనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించే కాకుండా మీరు చేస్తున్న జాబ్లో అసలు ఏఐ పర్సంటేజ్ ఎంత ఉంది ఇప్పుడు, అండ్ 2025 ఎండ్ కల్లా అది ఎంత ఉండబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చేసే జాబ్లో మీరు ఒక 5% ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారు అనుకోండి, 2025 ఎండ్ కల్లా ఆ 5% కాస్త 10% అవుతుందా, 70% అవుతుందా? ఇఫ్ యూ వుడ్ లైక్ టు షేర్ దాట్, please let me know that in the comments. With that, I'll see you in the next episode. Bye-bye.